హలో. హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక సినిమా స్క్రిప్ట్ లాంటి ఒక విషయం చెప్పబోతున్నాను. ఏంటంటే ఇది ఒక ఇంటర్నేషనల్ సైబర్ క్రిమినల్ అని చెప్పొచ్చు. ఒక రకంగా లిథుయేనియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. అతన్ని ఆ ఇంటర్నేషనల్ ఫిగర్ని గత నెల 11వ తేదీ కేరళలో ఉన్నటువంటి వర్కాల అనేటువంటి ఒక గ్రామంలో, అంటే సముద్రం పక్కన ఉంటుంది. ఆ సముద్రం పక్కన చాలామంది అనమాట విదేశీయులు కానీ వాళ్ళు కానీ వచ్చి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఇళ్ళని రెంట్ తీసుకుంటారు. సంవత్సరానికి కావచ్చు, 6 నెలలకు కావచ్చు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలకు కూడా చాలా లాంగ్ టర్మ్ రెంట్ తీసుకొని ఆ ప్రకృతి సౌందర్యంతో పరవశిస్తూ అక్కడ నివసిస్తూ ఉంటారనమాట. అలాంటి యొక్క హోమ్ స్టేలో తను పట్టుకోవటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఉదంతం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. అది మార్చి 10వ తారీఖు పోలీసులు వర్కాలకు వచ్చారు. అక్కడ మంచి సీనిక్ బ్యూటీ ఉంటుంది, ఎందుకంటే అది కోస్టల్ ప్రదేశం, అది మంచి సముద్ర తీరం పక్కన ఉన్నటువంటిది. అయితే వీళ్ళు పట్టుకోవాల్సినటువంటి వ్యక్తి గురించిన ఎక్కువ డేటా అయితే వీళ్ళ దగ్గర లేదు. 2 ఆనవాళ్ళు మాత్రం ఉన్నాయి. ఏంటంటే ఒక పాస్పోర్ట్ ఫోటో, తర్వాత అతని పేరు కూడా నోరు తిరగదు, లిథుయేనియా పేరు అనమాట. ఆ పేరు ఏంటంటే అలెక్సెస్ బెషికో, 43 ఇయర్స్. ఓకే. ఇతన్ని పట్టుకోవాలని చెప్పి యుఎస్కి సంబంధించిన కోర్టు అక్కడ చెప్పింది. అక్కడ అధికారులకి వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తే అతను ఇండియాలో ఉన్నాడని చెప్పి తేలి మన ఇండియన్ గవర్నమెంట్కి చెప్పడం జరిగింది, అతను పట్టుకోవటానికి సహకరించమని చెప్పి. మనకి యుఎస్కి అటువంటి ఒప్పందాలు ఉన్నాయి, క్రిమినల్స్ను అప్పగించుకున్న ఒప్పందాలు. కాబట్టి మన సిబిఐ దీంట్లో రంగం దిగటం జరిగింది. అయితే ఇతనితో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. అతని పేరు ఏంటంటే అలెగ్జాండర్ మీరా సెర్డా అని చెప్పేసి. అతను కూడా ఈ మనీ లాండరింగ్లో ప్రముఖ పాత్ర ఇంటర్నేషనల్గా. వీళ్ళ సంస్థ పేరు ఏంటి, చాలామంది వినే ఉండొచ్చు. క్రిప్టో కరెన్సీతో సంబంధం ఉన్న వాళ్ళు కానీ, దాని గురించి తెలిసిన వాళ్ళు కానీ, గరాంటెక్స్ అంటే గరాంటెక్స్, GARANTEX. ఈ క్రిప్టో కరెన్సీని అన్నమాట మరి వివిధ దేశాలకి రకరకాల మార్గాల ద్వారా పేర్లు తెలియకుండా, వ్యక్తుల పేర్లు తెలియకుండా వీళ్ళు మనీ లాండరింగ్లా చేస్తుంటారు అనమాట. చాలా కొన్ని $1 బిలియన్ చేశారు వీళ్ళు ఇట్లా. కాబట్టి వీళ్ళ మీద మ్యాన్ హ్యాండ్ సాగిందనమాట. అట్లా మొత్తానికైతే హోమ్ స్టే దగ్గర ఇతను పట్టుబట్టడం జరిగింది. పట్టుబడగానే వెంటనే ఇతను తుపాకులు తీయటం లేకపోతే అట్లానే చెప్పి అనుకుంటాం, అటువంటిది ఏం జరగలేదు. వెంటనే అతను తెలిసిపోయింది, మనం ఇంకా వేస్ట్ ఎక్కువ అని. సరే, వాళ్ళు వెంటనే ఈ హోమ్ స్టే దగ్గరికి వచ్చి తలుపు కొట్టడంతో ఎవరు అని చెప్పి లోపల నుంచి అడిగాడు. నేను ఇట్లా పోలీస్ ఇన్స్పెక్టర్ అని చెప్పాడు. ఈయన ఒక్కడే వచ్చాడు. ఈయన వెంటనే మరి తలుపు తీయలేదు. తీయకుండా కాసేపు తాత్సారం చేశారు. తర్వాత ఈ పోలీసులు ఉంటారు కదా, మిగతా టీంకి కబురు పెట్టారు. ఆ తర్వాత ఇతను తలుపు తీశాడు. తీసి అతని బ్యాగ్లో ఉన్నటువంటి $500 కట్టలు ఉన్నటువంటి బ్యాగ్ ఆ ఇన్స్పెక్టర్ ముందు పెట్టాడు. కామ్గా, ఏం మాట్లాడకుండా. అంటే ఇట్ ఈజ్ సైన్ ఆఫ్ ఆఫరింగ్ బ్రైబ్, అంతే కదా. చూసి వాళ్ళు తిరస్కరించి మొత్తానికైతే ఇతన్ని కస్టడీలోకి తీసుకోవటం జరిగింది. ఎందుకంటే చాలా ఇంటర్నేషనల్గా చాలా ఇతని గురించి మరి హంట్ జరుగుతుంది. దాంట్లో అనమాట చాలా కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి వీళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ గరాంటెక్స్ అనేటువంటిది ఎవరు నడుపుతున్నారు? ఇది ప్రభుత్వాల యొక్క సహాయ సహకారాలు లేకుండా కొన్ని ఇంటర్నేషనల్ విషయాలు నడవవు, పెద్ద. కాబట్టి గరాంటెక్స్ ఈ క్రిప్టో ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి తర్వాత
రకరకాలైనటువంటి గ్యాంగులకి, ఇంటర్నేషనల్ గ్యాంగులు సహకరిస్తున్నటువంటి కరాంటెక్స్ మరి తర్వాత నార్కోటిక్స్ సేల్స్ కావచ్చు, శాంక్షన్ వయలేషన్స్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటికి సహకరిస్తున్నటువంటి వీళ్ళు వెనక మరి రష్యన్ గవర్నమెంట్ ఉంది అని చెప్పేసి చెప్తుంది యుఎస్ ప్రస్తుతం. ర్యాన్సమ్ వేర్ అటాక్స్ అంటారు, అలాంటి వాటికి కూడా ఈ గరాంటెక్స్ సహకరిస్తూ ఉంటుంది. తర్వాత ఈ గరాంటెక్స్ ఎక్కడ రిజిస్టర్ అయింది అంటే ఇస్తోనియాలో రిజిస్టర్ అయింది. ఇస్తోనియా అంటే ఒకప్పుడు రష్యాలో ఉన్నటువంటిది అనమాట పార్ట్. సరే, ఇప్పుడు స్వతంత్ర దేశం. అక్కడ ఆ ఇస్తోనియాలో అనమాట ఎవరు దీని ప్రముఖ డైరెక్టర్స్ అంటే రష్యన్ టెక్ స్పెషలిస్ట్ స్టాన్స్లో డ్రుగలోవ్ అనేటువంటి అతను, అలాగే మాస్కో బేస్డ్ పొలిటీషియన్ సెర్గీ మెండెలేవ్ అనేటువంటి అతను, వీళ్ళు దీంట్లో డైరెక్టర్స్గా ఉన్నారు. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఓకే, ఇస్తోనియా నుంచి స్టార్ట్ చేస్తూ ఇంటర్నేషనల్గా దీన్ని మరి రకరకాల కార్యకలాపాలకు వాడుకోవటం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు దాదాపు 96 బిలియన్ అమెరికన్ డాలర్ అనమాట ట్రాన్సాక్షన్స్ చేశారట అక్కడి నుంచి. చేయటం అనమాట అసలు ఈ రష్యన్ గవర్నమెంటే ముందు పట్టుకోవాల్సి ఉండే, కానీ మరి చూసి చూడనట్టు వదిలేయడం జరిగింది. ముందు వాళ్ళ మీద ఒత్తిడి రావటంతో అనమాట అక్కడ అథారిటీస్ మరి ఈ డ్రుగలో మీద అపార్ట్మెంట్ మీద దాడి చేయటంతో మరి అతను పారిపోవటం జరిగింది. ఆ తర్వాత 5 monthsకి అతను దుబాయ్లో ఒక స్ట్రీట్లో చనిపోయి కనిపించాడు. అట్లా జరిగింది. ఇక ఈ డ్రుగలో డెత్ తర్వాత అక్కడ దాంట్లో ఉండే షేర్ హోల్డర్స్ అందరూ మారిపోయి రకరకాల వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఎక్కువగా మరి రష్యన్ పేర్లే వినిపిస్తున్నాయి దాంట్లో కూడా. ఇక ఈ కరాంటెక్స్ ఏం చేస్తుంది ఏంటి అని చెప్పేసి దీని మీద నిఘా వేయటం ప్రారంభించారు యుఎస్ అండ్ EU నిఘా వర్గాలు. మరి ఇవి రకరకాలైనటువంటి క్రిమినల్ చర్యలకి దానికి ఉపయోగపడుతుండడాన్ని గమనించారు. తర్వాత ముఖ్యంగా యుఎస్ యొక్క ప్రయోజనాలకి చాలా వ్యతిరేకంగా ఉన్నట్టుగా కూడా కనబడుతూ ఉంది. సో దీని వెనుకున్న వ్యక్తులను పట్టుకోవడానికి దే స్టార్టెడ్ మ్యాన్ హంట్. దాంతో అనమాట వీళ్ళు పారిపోయి ఎక్కడికి వచ్చారయ్యి అంటే మన కేరళలో ఉన్నట్టు, మన దేశంలో కేరళలో ఉన్నటువంటి వర్కల, VARKALA వర్కల, చాలా ఫేమస్ ఇది. హోమ్ స్టేస్, ముఖ్యంగా సముద్రం పక్కనే ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అక్కడ హ్యామక్స్ అవి కట్టుకొని ఆ కొబ్బరి చెట్లకి ఊగుతూ ఉంటారు. చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి ఆ సముద్రం పక్కనే, ప్రశాంతంగా చాలా బాగుంటుంది అక్కడ. అక్కడ లోకల్ పీపుల్ అనమాట, వాళ్ళు విదేశీయులకు అద్దెకిస్తారు. సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, మంచి అద్దె వస్తుంది అనమాట. ఇచ్చేసి ఆ విధంగా కూడా వాళ్ళకి అదొక వ్యాపారం అనుకోవచ్చు. అటువంటి ఒక హోమ్ స్టేకి ఇతను వచ్చాడు. ఎవరు? ఈయన అలెక్సిస్. ఎవరిని? 2 పిల్లల్ని, తర్వాత భార్య జూలియా అనేటువంటి వెంట పెట్టుకొని వచ్చి ఇక్కడ పెట్టేశాడు వాళ్ళని. ఇక్కడ సెంట్రల్గా వర్కాలలో హోమ్ స్టేలో పెట్టేసి ఇండియాలో కూడా ఒక చోట ఉండకుండా అనేక చోట్లకి తిరిగాడు రకరకాల పనుల మీద. అదంతా కూడా ట్రేస్ చేయడం జరిగింది, ఇక్కడ కూడా ట్రేస్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత చివరికి అనమాట ఇతన్ని మార్చి 11న ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవడం జరిగింది. మార్నింగ్ మార్చి 10 మార్నింగ్ వాళ్ళ పిల్లలు భార్యని పంపించేశాడు. సాయంత్రం పూట వెళ్దామని చెప్పి తయారవుతున్నాడు ఇతను, ఏది ఫ్లైట్ ఎక్కేసి వేరే దేశం. వెంటనే అనమాట నిఘా వర్గాలు వీళ్ళ మొత్తం ట్రాన్సాక్షన్స్, వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు మొత్తం కూడా ఇంటర్నెట్ దానికి సంబంధించి ట్రేస్ అవుట్ చేస్తున్నారు కాబట్టి తెలిసిపోయింది. వెంటనే మరి ఈ వర్గాలకు వచ్చి ఆ తర్వాత ఇతని మీద మరి ఆ హోమ్ స్టే మీద దాడి చేయటం, పట్టుకోవటం జరిగిపోయింది. ఇది చాలా పత్రికల్లో రాలేదేమో కానీ ఒక ఇంటర్నేషనల్ థ్రిల్లర్ అన్నమాట, ఇంటర్నేషనల్ క్రైమ్ థ్రిల్లర్ని మరిపించేటువంటిది ఇది.
చాలా అది మన భారతదేశంలో జరగటం, కేరళలో జరగటం చాలా ప్రశాంతంగా జరిగింది, ఎటువంటి ఇది లేకుండా. అది కొంతవరకు చెప్పుకోవాల్సిన అంశం. మొత్తానికైతే సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసి మరి వీళ్ళని తమ కస్టడీలో తీసుకోవటం జరిగిపోయింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇలాంటి కథనాలు మీకు కావాలంటే మరి మీరు కామెంట్లో చెప్పండి. మంచి మంచి కథనాలు తీసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.